డేటా చౌర్యం వివాదంపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. ఏపీ ప్రజల సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని టీడీపీ ప్రైవేట్ కంపెనీలకు చేరవేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల బ్యాంకు ఖాతాలు, చెక్బుక్ల వివరాలు, ఆధార్ సమాచారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తస్కరించారని ఆరోపించారు. ఈ డేటా ప్రైవేట్ సంస్థలకు ఎలా చేరిందో చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కుతూ స్వప్రయోజనాల కోసం ఇతరుల వ్యక్తిగత సమాచారాన్ని అమ్ముకుంటున్నారని జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చేందుకు అడ్డదారులు తొక్కుతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు వైసీపీ అధినేత జగన్. నెల్లూరులోని ఎస్వీజీఎస్ కాలేజీ మైదానంలో జరిగిన వైసీపీ సమర శంఖారావం సభలో చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. డేటా చౌర్యం వివాదంపై మొదటిసారి స్పందించిన జగన్ ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ కావడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలోనే అక్షరాల 59,16,000 దొంగ ఓట్లు ఇవాళ రాష్ట్రంలో నమోదై ఉన్నాయి అంటే ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థల్లో భ్రష్టు పట్టిస్తా ఉన్నాడు అని చెప్పడానికి వేరే ఉదాహరణ కూడా అవసరం లేదు. చంద్రబాబు నాయుడు సమాచార చౌర్యం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వరకు విస్తరించిందని ఆరోపించిన జగన్ ఏపీ ప్రజల బ్యాంకు ఖాతాలు, చెక్ బుక్లు, ఆధార్ నెంబర్ల వివరాలు ప్రైవేటు కంపెనీలకు చేరడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలన రాక్షస రాజ్యంగా మారిందని మండిపడ్డారు. ప్రజలకు సంబంధించిన ఇటువంటి సున్నితమైన డేటా ఎవరి అధీనంలోనూ ఉండకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పి అటువంటిది చంద్రబాబు నాయుడు గారి బినామీ కంపెనీల దగ్గర కంప్యూటర్లలో దొరుకుతా ఉంది అంటే ఏ స్థాయిలో వీళ్ళు వ్యవస్థలను మేనేజ్ చేస్తా ఉన్నారు, వ్యవస్థలను నాశనం చేస్తా ఉన్నారు అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం కావాలా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఒక రాక్షసుడు మన రాష్ట్రాన్ని వాళ్ళు పాలిస్తా ఉన్నాడు. సమాచార చౌర్యం తీవ్ర నేరమని చెప్పిన జగన్ ఈ వ్యవహారంలో చంద్రబాబు, లోకేష్లను నేరస్తులుగా పరిగణించక తప్పదు అన్నారు. చంద్రబాబు నాయుడును నరాసురుడని జగన్ అభివర్ణించారు. వారు ఓట్లు రేపొద్దున వేయరు అని అనుకుంటే ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి మనుషులను కూడా బహుశా చంపించేస్తాడేమో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ పెద్ద మనిషి పరిపాలన చూస్తూ ఉంటే పూర్వకాలంలో కథలు వినేవాళ్ళం. రాక్షసుల పాలన, బకాసురుడి పరిపాలన, నరకాసురుడి పరిపాలన, ఇటువంటి పరిపాలన వినేవాళ్ళం కథలు. ఇవాళ అక్షరాల నారాసుని పరిపాలన ఇవాళ చూస్తా ఉన్నాం మన రాష్ట్రంలో. చంద్రబాబు పాలన మొత్తం కమిషన్లమయంగా మారిందని జగన్ దుయ్యబట్టారు. కాంట్రాక్టర్ల నుంచి మద్యం వ్యాపారులు, మట్టి, ఇసుక, బొగ్గు ఇలా అన్నింటి నుండి వాటాలు దండుకుంటున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన చేసిన పాలన ఏమిటో తెలుసా? ఏ భూములు ఎలా అమ్ముకోవాలి, ఏ కాంట్రాక్టర్ దగ్గర నుంచి ఎంత దోచుకోవాలి, మట్టి ఎలా అమ్మాలి, ఇసుక ఎలా అమ్మాలి, మద్యంలో నుంచి కమిషన్ ఎలా తీసుకోవాలి, బొగ్గులో నుంచి కమిషన్ ఎలా తీసుకోవాలి, కరెంటు కొనుగోళ్లలో కమిషన్ ఎలా తీసుకోవాలి, అమరావతి నుంచి విశాఖపట్నం భూముల దాకా కూడా ఎలా దోచుకోవాలి అని చెప్పి జరిగాయి. అన్ని విధాలుగా అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న చంద్రబాబు నాయుడు అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.